గత 20 ఏళ్ళుగా ఆ 6 గ్రామస్థ ప్రజలైతే మాత్రం నరకం అనిపించారు. ఈ రోజుకైతే ఆ 6 గ్రామస్థ ప్రజలైతే మాత్రం ఆళ్ళ కల ఎప్పటినుంచో కోరుకునేది ఒకటే. మా గ్రామం రోడ్లు బాగుండాలని. అటువంటి కల ఈ రోజుకైతే నెరవేరింది. అసలు వాళ్ళు అనుభవించిన నరకం ఏంటి? ఈరోజు ఆ కల నెరవేరడానికి కారణం ఏంటనేది మాత్రం మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. పెద్దయిన చెప్పండి. ఎన్నో ఏళ్ళ నుంచి నరకం అనిపించారు అంటున్నారు. ఎటువంటి నరకం అనిపించారు? ఈరోజు మీరు మీ ఆనందంకి అవతలేంటి చెప్పండి. మాకు 20 సంవత్సరాల కంచి ఈ రోడ్డు గురించి మహా ఇబ్బంది పడ్డామండి. చదువుకున్న గుంటలు కూడా వెళ్ళలేకపోయి, చదువుకున్న పిల్లలు కూడా వెళ్ళలేకపోయి మహా ఇబ్బందులు పడి మా కోంటుమర్లు వచ్చిన తర్వాత ఈ రోడ్డు మాకేంటి మా రవి గారు మరి మా పెద్దలు అందరం కూడా వెళ్ళి మురళీ గారిని బాగా ఒత్తిడి చేస్తే మీ ఊరికి రోడ్డు శాంక్షన్ చేయితే నీలవలసి వస్తాను, ఈ రోడ్డు చేయకంటే నీలవలసి రానని శబ్దం చేశాడు. మా ఊరి గ్రామంలో అందరూ కూడా ఉన్నారు. కోంటి మురగరికి రుణపడి ఉంటామని మరీ సెలవు చేసుకుంటాను. గత ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఎటువంటి గోతులు ఎలాగ ఉన్నాయని చెప్పండి స్పష్టంగా. ఈ రోడ్డు గురించి బళ్ళుతోటి వెళ్ళాలో, ఆటోలతో వెళ్ళాలో, లారీలతో ఎన్నో యాక్సిడెంట్ జరిగేవండి. అలాంటివి ఎన్నో వందలు చూసాం 20 సంవత్సరాల కంచి. ఈ రోజుకి మా కోంటి మురగారు వచ్చి మా రోడ్డు శాంక్షన్ చేసి మా ఊరి జనము ఈ చుట్టుపక్కల 6 గ్రామాలు కూడా ఉన్న ఆయనకు రుణపడి ఉంటామని మరీ ప్రార్థిస్తున్నాం. మీరు చెప్పండి, అసలు ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడ్డారు? గత ప్రభుత్వంలో మీరేమైనా చెప్పారా? వాళ్ళు ఏమైనా పట్టించుకున్నారా? అసలు గత ప్రభుత్వంలో అయితే మేము ఒకవేళ కంప్లైంట్ చేసినప్పటికీ, దరఖాస్తులు పెట్టినప్పటికీ, ఎవరు పెద్దవారిని ఎమ్మెల్యేలని వాళ్ళ ప్రభుత్వదారులను కలిసినప్పటికీ కూడా అసలు రోడ్డు డెవలప్మెంట్ మీద వాళ్ళకి మనసు ఉంటే రోడ్లు చేద్దరు. రోడ్లు డెవలప్మెంట్ అసలు వాళ్ళకి చేద్దామనే ఉద్దేశమే లేదు. మేము ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం, ఎన్నోసార్లు వాళ్ళని అయ్యా బాబు అని బ్రతిమాలుకున్నాం. అయినప్పటికీ కూడా ఈ రోడ్డు మీద ఎవరికి కూడా మా పెద్ద మనసు లేకపోయింది. ఆ గుమ్ముల్లోని ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి, యాక్సిడెంట్లు అయ్యాయి. కానీ అది మాకు ఈ ప్రజలకి 8 గ్రామాల ప్రజలు చాలా నిర్భాగ్యులుగా బ్రతికాము. మహానుభావుడు కోనూరు మురళి గారు వచ్చిన తర్వాత మాకు ఈ రోడ్డు ఎప్పుడైతే ఈరోజు శాంక్షన్ చేసి ఈరోజు 10 మందిలో పబ్లిక్ మీటింగ్లో చెప్పారో ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉన్నాము. ఆయనకి మేము జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు హామీ ఇచ్చారు కోనూరు మురళి గారు మీకు? మాకు ఎలక్షన్ ముందు ఎలక్షన్ క్యాంపస్కి వచ్చినప్పుడు క్యాన్విస్కి వచ్చేటప్పుడు సార్ ఈ రోడ్డు ఇలా ఉంది ఏడు సంగతి అంటే, అయ్యా మీరు చెప్పక్కర్లేదు, నేను చూశాను, నేలేవలస రోడ్డు వేసాకే మీ ఊరు వస్తాను, నన్ను గెలిపించండి, నేను గెలిచిన తర్వాత నెక్స్ట్ మీ నేలేవలస రోడ్డు వేస్తానని చెప్పి ఆ రోజున మాట ఇచ్చిన ప్రకారంగా ఈ రోజున మాట గెలిచిన తర్వాత ఇమీడియట్గా మా నేలేవలస రావడం, శాంక్షనింగ్ చేసి తీసుకొని రావడం, మాకు ఈ రోడ్డు శాంక్షనింగ్ చేసి ఆయన అడుగుపెట్టి మాకనమాట ఈరోజు పబ్లిక్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆయనకైతే రుణపడి మేము ఎప్పటికీ ఉంటాం. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలలకైతే మాత్రం గత ఎలక్షన్ ముందు అయితే మాత్రం ఏది గుంతలమైన రోడ్లు అయితే ఎక్కడ ఉండకూడదని స్టేట్ మొత్తం నియోజకవర్గం మొత్తం అని చెప్పేసి అయితే ఏమో హామీ ఇచ్చారు. ఆ హామీని అయితే ఇప్పటికే నెరవేరుస్తున్నారు. అందులో భాగంగా ఏదైతే వంగర మండలం ఉందో నీలవలస గ్రామం నుంచి అరసాడు జంక్షన్ వరకు అయితే మాత్రం ఒక 6-7 కిలోమీటర్ల వరకు అయితే రోడ్డు చాలా అధ్వాన పరిస్థితి. గత 20 ఏళ్ళుగా గుంతలమయ్యం, వర్షం పడితే చాలా దారుణం. ఇక్కడ నుంచి ఏదైనా ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా పేషెంట్లు వెళ్ళాలన్నా, ఏదైనా స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పి చాలా నరకం అనిపించారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కోనూరు మురళీమోహన్ గారు ఉన్నారో గత ఎలక్షన్ ముందైతే మాత్రం ఆయన వచ్చి ఈ ఏరియాలో పర్యటించి మీకు ముందుగా మీ రోడ్డు వేయించే బాధ్యత నాది గెలిచాక అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిన వెంటనే ఏదైతే గెలిచిన వెంటనే అయితే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలలకే ఆయన హామీ ఇచ్చిన మా హామీ మేరకు ఈ రోజుకైతే మాత్రం ఈ 6-7 కిలోమీటర్లు నీలవలస గ్రామం నుంచి అరసాడు జంక్షన్ వరకు సుమారు 3 కోట్ల రూపాయలు అయితే మాత్రం ఈ రోడ్డుకి అయితే మాత్రం శంకుస్థాపన కనిపించింది. ఎప్పుడైతే శంకుస్థాపన చేశారో ఈ 6 గ్రామాల ప్రజలైతే మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. కోనూరు మురళీమోహన్ గారికి ధన్యవాదాలు తెలిపారు. నీలవలస గ్రామం నుంచి సురేష్, RTV, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.